గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. నైట్ పండుకునేసరికి లేట్ అయింది, పొద్దుగా లేసరికి లేట్ అయింది. జల్దీ పండుకుందాం అనుకుంటా కానీ ఎప్పుడు కుదరదు. అది ముచ్చట అటు ఇటు బొర్రి పండుకునేసరికి 12 అవుతుంది, 1 అవుతుంది. లేచిన అటు ఇటు అయితే తొందరగా జల్దీనే లేచిన. మీకు పొద్దుగాల మంచి హెల్దీ జ్యూస్ చూపెడితే కదా. ఏంటంటే పీనట్ని నైట్ నానబెట్టుకొని, అదే పల్లీలు నైట్ నానబెట్టుకొని పొద్దుగాల బనానా పల్లీలు మిక్సీ చేసుకొని తాగుతాయి. మంచి హెల్దీ ఉంటుంది, మంచి బలం ఉంటుంది, రోజంతా ఎనర్జీ ఉంటుంది పానం. ఇవాళనైతే కర్రీ ఆలుగడ్డ వండుదామని చూస్తున్నా. ఆలుగడ్డ అవైలబుల్గా ఉంది, టమాటా ఉంది, ఉల్లిగడ్డ ఉన్నది. మొన్న మార్కెట్కి వెళ్ళిన ఆలుగడ్డ తెచ్చిన. ఓకే, ఈ ఆలుగడ్డ సరిపోతుంది. ఇగో నైట్ పల్లీలు నానబెట్టిన. ఈ కర్రీ వండుకుంటా మధ్యలో ఈ జ్యూస్ చేసుకొని తాగుదాం మనం. ఆలుగడ్డ రేట్ అయితే మస్తు తక్కువ ఉన్నది, కిలో 20 రూపాయలు అన్నట్టు ఆలుగడ్డ. చీప్ అయిపోయింది బాగా. 2 ఉల్లిగడ్డ సెట్టు. ఇంకేం కావాలి? ఈ కవర్లు. ఓకే, టమాటా రేటు కూడా జర తక్కువ అయింది. 3 టమాటా, 2 ఉల్లిగడ్డ, 3 ఆలుగడ్డ సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఎందుకు? పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. ఓకే, సెట్. జల్దీ కూర ఉండాలి. పల్లీలు కొంచెం నానబెట్టినాయి కానీ అసలు పొద్దుదానికి మంచి ఎనర్జీ ఉంటుంది, పానం ఆకలి కాదు. ఆలుగడ్డ టమాటా మంచిగా వండాలి కానీ జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది కూర. ఆలుగడ్డలు అయితే డెడ్ చీప్ అయిపోయాయి. మొత్తం వేళ్ళ మీద కోసుకొని 20కి 2 కిలోలు ఇస్తా ఉండు, 10కి కిలో ఇస్తా ఉండు. 2 కోస్తే సెట్ అయిపోవు, అసలు 3 ఎక్కువ అయితే అట్టున్నాయి. ఆలుగడ్డ బజ్జీలు చేసుకోవాలి, ఆలుగడ్డ చిప్స్ చేసుకోవాలి. ఆలుగడ్డ రేటు తక్కువ ఉన్నప్పుడు తెచ్చుకోవాలి అట్లా. సోకులో పడకుండా తీసిన ఉంటుంది. పొద్దుగా మంచిగా పనులు చేసుకోవచ్చు. బద్ధకం పొద్దుగా లేస్తానికి ఎడైతుంది. గిన్నెం అయితే ముందుగా కడిగి పెట్టిన మంచిగా. గ్యాస్ అయితే ఎప్పుడైపోతుంది తెలియదు. అయిపోయింది అనుకున్నా కానీ వెళ్ళింది. ఉల్లిగడ్డలు ప్రయాణించాల ఒక 40 పుషప్స్ కొడతా. ఫటాఫట్ ఒక 40 పుషప్స్ కొడతా. నలభై కొట్టలేదు, 35 కొట్టిన. ఉల్లిగడ్డలు మాడిపోతే అనిపించింది. ఆలుగడ్డ ఎక్కువ అయినట్టున్నాయి కదా, నైట్ కూడా జరుగుతుంది త్వరగా. పల్లీలు మంచిగా ఇట్లా మంచిగా నానినాక పొట్టు తీసి మీద ఉన్న పొట్టు ఉంటుంది కదా,
ఈ పొట్టును కొంచెం తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి ఒక్కసారి అట్లా బ్లెండ్ చేసి తర్వాత బనానా వేసి ఇంకా మీ దగ్గర కొబ్బరి పాలు ఉంటే కొబ్బరి పాలు పోసుకోర్రి, ఇంకా మస్తు ఉంటుంది. నేనైతే వాటర్ పోసుకుంటాను. యాలకుల గింజలు కూడా వేసుకుంటాను నేను, మంచి స్మెల్ వస్తాయి. నేనైతే 3 బనానా వేసుకుంటాను. ఈ చిన్నవి ఉన్నాయి అందుకే 3 వేస్తాను, 2 వేసుకుంటేనైతే సరిపోతుంది. బాగా చిన్నవి ఉన్నాయి బనానా ఇంకో. అంతే, మళ్ళీ మిక్సీ కొట్టాలి. కొంచెం లైట్గా వాటర్ పోసి. మంచిగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. మొదట్లో తాగినప్పుడు అంత ఏంటో అనిపించింది కానీ రాను రాను అలవాటు అయిపోయింది బాగా. మొత్తం మిసాలు కట్టుకున్నది, బే వచ్చింది. అంత జల్దీ ఆకలి కాదు తాగుతుంది. మంచిగా మధ్యాహ్నం వరకు హెల్దీ ఉంటుంది, బాగా హుషారు ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పొగ చూసిర్రా ఎట్లా కొడుతుందో. కూర ఉడికిపోయింది, దించుకొని అన్నం పెట్టి నేను స్నానానికి వేస్తా. ఇక చలో గైస్, మొత్తానికి అయితే స్నానం చేసి రెడీ అయిపోయినా. టీషర్ట్ మంచిగా ఉందా? చలో, ఇవాళ ఎంత ట్రాఫిక్ ఉంటుంది. బండ్లో పెట్రోల్ లేదు, ఇంకా పెట్రోల్ కొట్టించుకోవాలి, బంకు పోవాలి. ట్రాఫిక్లో కుయ్యి ఆరన్లు అనుకుంటా, ఆరన్లు కొట్టుకుంటా పోవాలి. చలో, అంత సెట్. లైట్ గీటు బయటికి పోతున్నప్పుడు మాత్రం కంపల్సరీ లైట్లు గీట్లు అన్నీ బంద్ చేసుకోవాలి. కరెంటు బిల్లు వాసిపోతాను, బాగా వస్తాను. వంశీ కూడా చలో 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 చలో. అమ్మా, ఫుల్ జనాలు. ట్రాఫిక్ జామ్ అయింది, ట్రాఫిక్లో ఆగిపోయినా. గాయస్, ఇవాళ వెదర్ మాత్రం కూల్గా ఉన్నది, బాగా చల్లగా ఉన్నది మంచిగా. ఇవాళ వర్షాకాలం వచ్చేసింది కదా, వెదర్ అంతా చల్లగా ఉన్నది. ఈ ఫ్లైఓవర్ ఎక్కితే మాత్రం మామూలు గాలి రాదు, భయ్య గాలి చదువుతుంది, బాగా గాలి చదువుతుంది. ఎగిరిపోతాం అయింది అన్నట్టు చదువుతుంది గాలి. నాకు తెలిసి సిటీలో ఇదే హైయెస్ట్ ఫ్లైఓవర్ కావచ్చు. కింద క్రాస్ రోడ్డు మెట్రో ఉంటుంది, కింది నుంచి మెట్రో పోతుంది, మీది నుంచి ఫ్లైఓవర్ ఉంటుంది. తక్కువ హైట్ ఉండదు. గాలి నుంచి ఎట్లా వస్తుందో, ఫోన్ ఎక్కడ పడిపోతుంది అని భయం అవుతుంది నాకు. పిచ్చి గాలి ఉంటుంది ఇక్కడ, తక్కువ హైట్ ఉండదు. ఈ ఫ్లైఓవర్ నుంచి చూస్తే సిటీ అంతా కనబడుతుంది, మామూలు హైట్ ఉండదు ఫ్లైఓవర్ అయితే. ఒక్కొక్కసారి అయితే నాకు భయం అవుతుంది ఫ్లైఓవర్ ఎప్పుడైనా పోతుంది ఏంటని. పిచ్చి గాలి వస్తా. జై బజరంగ్ బలి.
ఇవాళ వెదర్ మాత్రం కూల్గా మస్తున్నది గాయస్. భయ్ కార్ ఇది వేసేవా? వేసే చట్నీస్ ఉన్నాయి, అది కూడా వేసే. టమాటా లైట్గా. లేట్ అయిన రోజే ఇంకింత లేట్ అవుతుంది. అక్కడ చూసిర్రా చెట్టు కొమ్మలు నరుకుతారు. వర్షాకాలం వచ్చింది కదా, రోడ్ల మీద చెట్టు కొమ్మలు పడతాయని సడన్గా నరికి పడేస్తారు. ఎవరు ఆగుతారు? లేట్ అయితే ఉంది, ఎవరు ఆగరు, పోతూనే ఉంటారు. గైస్ బయట దోశ తిన్నా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉన్నది. సింగిల్ దోశ వేయించుకున్నా, మస్తు టేస్ట్ ఉన్నది. బండి అయితే ఇక్కడ పార్క్ చేసిన. ఒక బండ్లకు టిఫిన్ బాక్స్లో అట్లా పెట్టింది అనుకో, మొత్తం కుక్కలు అన్నీ చింపి ఆగమాగని చెప్తాయి. చలో నైట్ పోయేటప్పుడు కలుద్దాం, మళ్ళీ 9:30 8:30కి వెళ్దాం. బాయ్ బాయ్. చలో గైస్ బ్యాక్ టు రూమ్. గైస్ ఇలా వాన పడుతుంది, వర్షంలో తడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. తడుచుకుంటూ పోవడం జల్లు పడుతుంది. మెట్రో పిల్లర్ల కింద నుంచి తడవకుండా పోవాలి. గాయస్ లైట్గా అయితే వర్షం పడుతుంది. ఈ వర్షంలో తడుచుకుంటూ పోయినా అనుకో మొత్తం వణుకుడు వస్తుంది. ఇటు రూమ్కి పోయేసరికి మొత్తం తడిచిపోతా, బాగా చలి పెడుతుంది. జస్ట్ కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేసి వర్షం గిట్లా తగ్గినాక పోతా. మెట్రో కింద ఉన్నా, దీని కింద వర్షం పడదు. ట్రాఫిక్ అయితే బాగున్నది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. వర్షానికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. గాయస్ ఫైనల్గానైతే ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. ఇక ఈ నైట్ టైం చూడు మస్తు అవపడుతుంది, భలే ఉంటుంది. పైన పోయినాక చూడుర్రి, ఏమన్నా అవపడుతుంది ఆ సిటీ. వాన అయితే లేదు గాయస్, వాన అయితే మొత్తం పోయింది. చల్లగా ఉన్నది, చలి పెడుతుంది. రేపటి నుంచి జర్కిన్ వేసుకొని రావాలి. ఇక ఎండాకాలం పోయింది, వానకాలం వచ్చింది. ఒక్కొక్కడు అయితే చిన్నగా ఓడు అసలు. ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ ఉండదు కదా, సర్రన రేసింగ్ పోయినట్టు పోతారు ఒక్కొక్కడు. ఆకాశం చూసిరా, కర్రెగా మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. ఇలా నైట్ కుండపోతే వర్షం కురిసేటట్టే ఉన్నది, కర్రెగా ఉన్నది మొత్తం మీద. పాలకూర చపాతి తెచ్చినాం. చపాతి కాదు, పుల్కా. పొద్దుగాలోనే 4 గంట కూర ఉన్నది, రైస్ ఉన్నది, పుల్కా పెట్టుకొని తిందాం. ఫ్రెష్ అప్ అయి వస్తా. రేపు పొద్దుడికి మాత్రం పాలకూర. పాలకూర టమాటా, లేదంటే పాలకూర శనగపప్పు. రేపు పొద్దుగాల ఆలుగడ్డ కూర అయితే మస్తు కుదిరింది. పొద్దుగాల మస్తున్నది ఆలుగడ్డ. సరిపోతుందంటారా కూర? Cheers guys. చపాతీలలో ఆలుగడ్డ కూర బాగానే ఉంటుంది. వర్షం పడి వేసింది కదా, కొంచెం అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ వర్షం పడి వెళ్తే ఏమవుతుందంటే అందరూ ఒకసారి బయటకు వెళ్తారు. చలో బాయ్ గాయస్, ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. టైం చూస్తారా ఎంత అయితే ఉందో? 12:30 అవుతుంది. నాకు నిద్ర వస్తుంది, ఇక నేను పండుకుంటా, మళ్ళీ పొద్దుగాల లేవాలి. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బ్లాగింగ్ ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ గాయస్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.